హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆలు మటన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. మరి మన ఛానల్కి మొదటిసారిగా చూసినట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి చూద్దాం ఆలు మటన్ కర్రీ తయారు చేసే విధానం. నేను ఇక్కడ 800 గ్రామ్ మటన్ని 2-3 సార్లు వాటర్ వేసి కడిగి బాగా క్లీన్ చేసి తీసుకున్నానండి. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి కూర. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల వరకు మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను. మస్టర్డ్ ఆయిల్ మీ దగ్గర లేకపోతే మీరు రిఫైన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో మనము 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసి కాస్త వేగనించాలి. ఆ వేగాక నేను ఇక్కడ 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగా స్లైస్లా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆనియన్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆనియన్ తొందరగా వేగిపోవాలంటే దాంట్లో కొద్దిగా మనము సాల్ట్ వేసుకున్నామంటే అది ఆనియన్స్ తొందరగా వేగిపోతాయండి. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను, తొందరగా ఆనియన్స్ మగ్గిపోవాలని. బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇక్కడ ఆనియన్స్ బాగా కలర్ వచ్చాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు మనము కడిగి పక్కన పెట్టుకున్నాము కదా మటన్ అంతా కూడా దీంట్లో వేసుకోవాలండి. మటన్ అంతా వేసాక మనము ఇందులో 1 టీ స్పూన్ దాకా పసుపు పొడి వేసుకోవాలండి. పసుపు పొడి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి. పసుపు పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలిపాక ఇప్పుడు నేను దీంట్లో 3 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మటన్ని చిన్న మంటలో వేయించుకోవాలండి. బాగా కలుపుతూ వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 నిమిషాలు వేగాక ఇప్పుడు నేను దీంట్లో ఒక మీడియం సైజు టమాటాని ఇలా ప్యూరీ చేసి వేసుకుంటున్నానండి. ఈ టమాటా ప్యూరీ వేసి కూడా మీరు ఒక 5 నిమిషాలు మళ్ళీ బాగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో బాగా మటను లో ఫ్లేమ్లో వేగాలండి. ఇప్పుడు నేను దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకున్నానండి. నాకు రుచికి సరిపడా నేను వేసుకున్నాను. మీకు ఎంత కారం అవసరం మీరు అంత వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కారం పొడి వేసి కూడా మనము బాగా కలుపుకోవాలండి. మటన్ అంతా కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్, కారం పొడి వేసాం కదా, ఇవంతా కూడా బాగా వేగాక ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేస్తానండి. ఇంకా 2 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలండి. ఈ గరం మసాలా పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు ఒకవేళ ఇంట్లో చేయకపోతే మీరు మార్కెట్లో అయినా గరం మసాలా దొరుకుతుంది, ఆ గరం మసాలా తెచ్చి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపాక ఇందులో నేను 1 కప్పు దాకా హాట్ వాటర్ వేసుకుంటున్నాను. చల్లని నీళ్ళు వేసుకోకండి, వేడి నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. హాట్ వాటర్ వేసి బాగా ఒకసారి కలిపేసి కుక్కర్ని మూత పెట్టుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 హుజ్జిళ్ళు రాణించండి. 2 హుజ్జిళ్ళు వచ్చాక ఇప్పుడు నేను కుక్కర్ మూత తీస్తున్నాను. చూడండి, మటన్ అయితే ఒక 60% దాకా ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా ఉడకబట్టి పక్కన పెట్టుకున్నాను బంగాళదుంపలు ఒక 3, ఇంకా ఒక ఆనియన్కి క్యూబ్లా ఇలా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా వేసుకుంటున్నా దీంట్లో. మనము ముందే బంగాళదుంపలు వేసుకుంటే బంగాళదుంపలు ఎక్కువ ఉడికిపోతాయండి. అందుకే నేను 2 విజిల్ అయ్యాక మళ్ళీ మూత తీసి వేస్తున్నాను. ఒక ఆనియన్ని కూడా ఇలా క్యూబ్లా కట్ చేసేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా కలిపాక ఇవన్నీ వేసి నేను ఇక్కడ కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకున్నానండి కొద్దిగా. ఇప్పుడు దీంట్లోనే మనకి వాటర్ కొద్దిగా తక్కువ అన్నట్టు అనిపిస్తే మళ్ళీ ఇంకొద్దిగా హాట్ వాటర్ వేసుకోండి. గ్రేవీకి తగినట్టుగా మీకు ఎంత గ్రేవీ అవసరమో అంత గ్రేవీకి తగినట్టుగా వాటర్ వేసుకోండి. ఇక్కడ మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. మనం ముందుగా కొద్దిగా వేసుకున్నాం కదా సాల్ట్, ఇంకా మీకు ఎంత అవసరమో అంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ని మూత పెట్టేసి మళ్ళీ లో ఫ్లేమ్లో
2 విజిల్లొచ్చేంత వరకు ఉడికించండి. మనము ముందు 2 విజిల్లిచ్చాం గదా! లో ఫ్లేమ్‌లో. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 విజిల్లు ఇస్తామంటే లో ఫ్లేమ్‌లో కూర కరెక్ట్‌గా ఉడుకుతదండి మటను. ఆలు కూడా ఎక్కువ కలవకుండా ఉంటది. కరెక్ట్‌గా సరిపోతది. చూడండి ఇక్కడ కూర ఎంత బాగొచ్చింది. మటన్ కూడా ఎక్కువ ఉడకలేదు. ఆలు కూడా ఎక్కువ ఉడకలేదు. కరెక్ట్‌గా వచ్చిందండి. ఇప్పుడు ఒక్క మటన్ ముక్కని నేనిక్కడ తుంచి చూపిస్తున్నాను. చూడండి కరెక్ట్‌గా ఉడికిపోయిందండి. అంతేనండి. మన ఆలు మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఈ కర్రీని మీరు రైస్‌లో గానీ, చపాతీలో గానీ తినొచ్చు. చాలా టేస్టీగా చాలా బావుంటదండి. మరి ఇంకా మంచి రెసిపీల గురించి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.